హాయ్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తున్నాము. ఆ, ఇప్పుడు వచ్చేసరికి మొన్న నేను నాగపట్నం వెళ్ళి వచ్చిన వీడియో అనేది చిన్న చిన్న క్లిప్స్ లాంటివి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చిన్న మినీ బ్లాగ్ టైపు. మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి. వెల్కమ్ టు వేలంకిని. ఇది వచ్చేసరికి మనకు మెయిన్ చర్చ్. ఈ మెయిన్ చర్చ్ వచ్చేసరికి మేజర్గా తమిళ ప్రార్థన మాత్రమే జరుగుతుంది, తెలుగు అసలు జరగదు. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంటాయి. ఇటు ఎదురు ఎలాగైతే ఎంట్రన్స్ ఉందో అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. దీనికి ఆపోజిట్లో కూడా ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ చర్చ్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ 2 స్టేర్స్ ఉంటుంది. పైన తెలుగు, కింద తమిళ్ ఉంటుంది. ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, పెద్దాకు ఉంటాయి. ఇక ఇప్పుడు మీకు రైట్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఇందా చూపించిన మెయిన్ ఎంట్రన్స్. ఇది మనం లెఫ్ట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం వీడియో తీసుకున్న పాయింట్. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉన్న తెలుగు అండ్ తమిళ్ వర్షన్ జరుగుతుంటాయి ప్రార్థన ఇక్కడికి. పైన వచ్చేసరికి తెలుగు జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ సండేసే ఉండేదంట. ఇప్పుడు వచ్చేసరికి ప్రతిరోజు పెడుతున్నారు మార్నింగ్ 8 o'clockకి. సైడ్ వచ్చేసరికి స్టెప్స్లా కాకుండా ఇలా స్లోప్ టైప్ ఇచ్చేవి, బాగుంది. చర్చి లోపలికి వెళ్ళాలనుకున్నా కానీ లోపల తీయద్దన్నారు, వీడియో ఏం తీయద్దన్నారు. ఇప్పుడు మనకి ఎదురు కనిపిస్తుంది వచ్చేసరికి ఇసుక కారిడార్లో మోకాల మీద నడుస్తారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 టైం అయింది. నేను రికార్డ్ చేస్తున్న టైంలో ఎవరు లేరు. జనరల్గా అయితే ఇది మొత్తం వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది హాఫ్, ఇంకా సగం ఉంది. అది సగం వరకు కంప్లీట్ అయింది, ఇంకో సగం ఉంది. ఎవరు మోకాల మీద నడిచినా ఇది మొత్తం కంప్లీట్ చేస్తారు. కొంతమంది మోకాల మీద నడుస్తారు, కొంతమంది విడిగా నడుస్తారు. చివరికి ఆ చర్చి దగ్గర వెళ్తారు. ఆ చర్చిలో వచ్చేసరికి ఒక మేరీమాత చిన్న బొమ్మ స్టోరీ ఒకటి ఉంటుంది తమిళ్లో, ఆ బొమ్మలు ఉంటాయి. మొత్తం ఈ చివరి వరకు నడుస్తారు. పక్కనే ఇంకా ఉయ్యాలు కట్టుకున్న వాళ్ళు ఉయ్యాలు కట్టుకుంటారు, అలా ఉంటుంది అన్నమాట. పక్కన ఈ చివరి వరకు వచ్చేసి చివరి ప్రార్థన చేసుకుంటారు. ఆ లెఫ్ట్ సైడ్లో బుక్ స్టాల్స్ అవి ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి పక్కన స్లేవ్ ఉంది, స్టోన్స్. దీని పక్కన ఒక షిప్ ఉంటుంది, ఓడ. అది ఒక స్టోరీ ఉంది ఇక్కడ, రియల్ లైఫ్ స్టోరీ. అది ఆ షిప్ తాలూకా వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కలిపి చర్చిని డెవలప్ చేశారని స్టోరీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి వాకింగ్ కారిడార్ పక్కన ఒక చర్చ్ ఉంటుంది. దీన్ని ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. దీనికి మధ్యలో పిల్లర్స్ ఎక్కడ ఉండవు, ఇలా సైడ్ నుంచి వేసారు. పెద్ద చర్చ్ అనమాట. లోపల మొత్తం చూపిస్తాను ఇప్పుడు. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఇలానే ఉంటుంది. లోపల మొత్తం మళ్ళీ ఓపెన్ ఉంటుంది. ఇది లోపలికి ఎంట్రన్స్. బాగుంది. ఎదురు ఫ్రేమ్ వర్క్ మొత్తం చాలా బాగా చేశారు. మొత్తం లోపలికి వెళ్ళిపోతే ఇది నేను సాటర్డే రికార్డ్ చేశాను. మొత్తం ఎవరు లేకపోయేసరికి ఏం మాట్లాడినా రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఓపెన్ అయిపోయేసరి. ఇదిగోండి చూడండి, మధ్యలో ఎక్కడ ఒక కారిడార్ లేదు, మొత్తం ఆ పిల్లర్స్తో వెళ్ళిపోతాయి. పెద్ద ఫ్యాన్లు పెట్టేశారు, ఒక 5. మధ్యలో ఎక్కడ లేదు. ఆ చివర ఈ చివర మధ్యలో ఇంకెక్కడ ఏమి ఉండవు. ఆ మధ్యలో ప్రార్థన జరుగుతుంది. ఫ్రేమ్ మాత్రం నిజంగా వీడియోలో ఎలా ఉంది, కానీ రియల్గా చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం ఆ చివరికి ఈ చివరికి మొత్తం బెంచెస్ ఉన్నాయి. ప్రార్థన చేసుకున్న విడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ చర్చికి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో ఉండే వ్యూ ఇది. దీని సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఇందా చూపించిన పెద్ద చర్చ్ ఇది సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడు రైట్ సైడు ఏదో వర్క్ జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి మంచిగా గార్డెనింగ్ చూపిస్తున్నారు, చాలా బాగుంది. ఇది ఈ విగ్రహాలు కానీ బొమ్మలు చాలా బాగున్నాయి. గార్డెనింగ్ మాత్రం నిజంగా చాలా బాగా చేస్తుంది, మంచిగా రియల్గా.
ఇది వచ్చేసరికి ఇక్కడ టైమింగ్స్ ఉంటుంది. తమిళ్లో ఏ టైంలో ఉంటుంది, తెలుగులో ఏ టైం ఉంటుందండి. ఇది స్టాచ్యూ ఉంది, పెద్ద స్టాచ్యూ. ఆ చర్చికి ఎదురువైపు కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఈ బొమ్మ కనిపిస్తుంది. పెద్ద స్టాచ్యూ అక్కడ నాగపట్నంలోనే. నాగపట్నం కాదు, వెలంకిని. ఓకే. ఇది వచ్చేసరికి సండే షూట్ చేశాను నేను. ఇది సండే వచ్చేసరికి మార్నింగ్ చర్చికి అందరూ వచ్చేసారు. ఇంకా మొత్తం లోపల మొత్తం ఫుల్ బిజీగా ఉన్నారు జనాలు. లోపలికి తీసుకెళ్ళకూడదు అన్నారని చెప్పి బయట ఉంచాను ఫోన్ని. తర్వాత వచ్చి రికార్డ్ చేశాను. అక్కడ మీకు ఇందాక చూపించిన సైడ్ది అది. ఇటువైపు మెయిన్ ఎంట్రన్స్, అది సైడ్ ఎంట్రన్స్. మెయిన్ మధ్యలో కనిపిస్తున్న పిల్లర్ దాని దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఈ మధ్యలో అటు సైడ్ మొత్తం జనాలు కూర్చుంటారు, ప్రార్థన చేసుకుంటారు. చర్చిలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా జనరల్గా మనకు నమ్మకాలు ఉన్నట్టే కొంతమంది కొబ్బరికాయలు కొడతారు, కొంతమంది ఉయ్యాల కడతారు, కొంతమంది తాళాలు కడతారు. అలా ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి ఆ టైపు. కొంతమంది మొక్కల మీద నడిచినట్టు. ఇది లోపలికి వెళ్ళేది సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తాం. ఇక్కడ మేము క్యాండిల్స్ వెలిగిస్తుంటే వాళ్ళు అటు పక్క క్యాండిల్స్ ఆర్పేసేసి తీసి లోపల వేసేస్తున్నారు. అదేంటి అమ్మటిని ఆర్పేస్తున్నారంటే, మీరు వెలిగించినట్టు మిగతా వాళ్ళు కూడా వెలిగించుకోవాలి కదా అని చెప్పని అంటున్నారు వాళ్ళు. అది కూడా కరెక్టే కదా అనిపించింది. కాకపోతే మరి మా ఎదురు ఆర్పేస్తుంటే బాధేస్తుంది. ఏం చేస్తాం, తప్పదు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. అందుకే కాసేపు ఉండేసి వెలిగించినట్టు వరకు చూసుకున్నా. అంతవరకు కదిలిపోద్దని చెప్పని తర్వాత పక్కకు వచ్చేసా. వాడంతసేపు తీసేసాడు. ఇది వచ్చేసరికి తెలుగు తమిళ్ ఉండేదానికి కింద వైపు. కింద తమిళ్ జరుగుతుంది, పైన తెలుగు జరుగుతుంది. ప్రార్థనలో కూర్చొని కిందకు వచ్చి రికార్డ్ చేస్తాం. మరి ప్రార్థనలో కూడా కూర్చోలేదు అనుకో మాకండి. రేకుల కింద ఇందాక క్యాండిల్స్ వెలిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాకింగ్ చేస్తున్నారు చూడండి, మోకాల మీద నడుస్తున్నారు. అలా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి చాలా దూరం ఉంటుంది. ఈ వీడియోలో ఈ డిస్టెన్స్ అనేది కట్ చేయకుండా చూపిస్తాను. అంతే నడుస్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసరికి మార్నింగ్ 11ంటికి ఇసుక కాలుతుంది. పాపం వీళ్ళు అల్లాడుతున్నారు. ఈ ఎండలో కాకుండా కొంచెం నీళ్ళలో నడుస్తున్నారు. ఇసుక కాలుతుంది. ఇల్లు నడవలేకున్నప్పుడు కనీసం పొద్దున్న వచ్చిన నడిస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఈ ఎండలో వీళ్ళు నడవలేక మళ్ళీ దాహం వేసి అల్లాడుతున్నారు. ఇప్పుడు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని అనలేం. కొంతమందికి నడిస్తే అనుకుంటారు, కొంతమందికి ఇలా మోకాల మీద నడుస్తాను, కొంతమంది పొర్లు దండాలు పెడతారు. ఎవరి నమ్మకాన్ని తీసేయకూడదు. ఎవరి నమ్మకం వారిది, ఎవరి దేవుడు వారిది, ఎవరి రిలీజియన్ వాళ్ళు. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇసుకలో పాపం నడవలేక అల్లాడుతున్నారు. వీరికి ఇసుక అయినా కానీ కింద మోకాళ్ళ గుచ్చుకుంటే తోలు ఊడిపోద్ది భయ్యా. నిజంగా అది మొత్తం నడిచిన తర్వాత వాళ్ళ కాళ్ళు కనుక చూస్తే మోకాళ్ళు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. స్కిన్ పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద. నేను చెప్తున్నావు, నువ్వు నడిచావంటే నేను కూడా నడిచా. ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా. కాకపోతే మంది వచ్చేసరికి పర్లేదు, కొంచెం స్పీడ్గానే వెళ్ళా. పాపం ఎండలోనే కూర్చుని అక్కడ ఒక అర్థం. ఇంత దూరం నడవలేక మోకాలు
నొప్పికి ఇసుకలో పాపం కొంచెం స్పీడ్ పెడతాం. ఇటుగా ఫ్యామిలీతో పాటు వస్తే పర్లేదు, కానీ ఒక్కళ్ళే నాలాగా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది. దారిలో మంచి లేని ఎవడు ఇవ్వడు. విడిగా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పక్కన ఉంటే అలాగా పక్క నుండి కొంచెం నీడకి తీసుకెళ్ళడం కానీ ఏమైనా వాటర్ అయితే వాటర్ ఇవ్వడం కానీ హెల్ప్ చేస్తారు. విడిగా ఒక్కడే వెళ్తే మాత్రం అల్లాడతాడు. వాడు కనుక మధ్యలో ఆగి వాడికి ఎండకు మంచినీళ్ళు అయితే ఇచ్చేవాడు ఉండడు. ఒకవేళ అడుగుదామన్నా అక్కడ ఉండేవాళ్ళు మ్యాక్సిమం తమిళ్ ఉంటారు, తెలుగు ఉండరు. అల్లాడతారు. నడిచి నడిచి నడలాగా పాపం నచ్చదు. వీళ్ళు మామూలుగా నడిచేవాళ్ళు అనుకున్నాం, మోకాల మీద నడిచేవాళ్ళు కాదు. మామూలుగా నడుస్తా అడుగులు అడిగేస్తా నడుస్తూ ఉంటారు వీళ్ళు. ఎండకు పాపం నడవలేక ఆగిపోయినట్టుంది. ఏమే ఆగిందంటే మోకాల మీద నడిచే పరిస్థితి ఎండలో ఆలోచించవచ్చు. దారుణంగానే ఉందని. టైం అరౌండ్ అప్పుడు 11:30 ఆ టైం అయినట్టుంది. వాళ్ళు అంతలా ఎందుకు నడుస్తున్నారు అంటే వాళ్ళ నమ్మకం, అనుకున్నది జరిగిద్దని, లేదంటే జరిగిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. కొంతమంది గుండు చేయించుకుంటారు, కొంతమంది ఇలా మోకాల మీద నడుస్తారు. ఇంకా చాలా దూరం ఉందిగా. ఇరుగు దగ్గర ఒకటి ఉంది కానీ చాలా దూరం ఉంది. ఇది వచ్చేసరికి అరౌండ్ 800 మీటర్స్ 9 కానీ ఆ మధ్యలో ఉండదు. 800 మీటర్స్ 900 మీటర్స్ ఉండదు మొత్తం డిస్టెన్స్. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎగ్జాక్ట్ అని నేను అన్నాను. ఇది మీ కింద చూపించిన పెద్ద చర్చ్. ఆర్కిటెక్చర్ బాగుంటుంది అని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ చర్చ్ ఇది. ఈ కారిడార్కి మధ్యలో ఉండదు అన్నమాట. మార్నింగ్ స్టార్ట్ చర్చ్. ఈ వీడియో అయిపోయిన తర్వాత చివరికి వాళ్ళు ఈ చివరికి వచ్చేసేస్తారు. ప్రార్థన చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేసుకొని డైరెక్ట్గా లోపల చర్చిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కాసేపు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. లెఫ్ట్ సైడ్లో వాటర్ విడిగా అమ్ముతూ ఉంటారు, ఫ్రీగా సపరేట్ అని తీసుకోరు. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా బీచ్ దగ్గరకు వచ్చేసాను. 2 days ఉన్నాను మొత్తం వేలంకనిలో. ఆ 2 days సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ 2 days వచ్చేసేసి ఇలా బీచ్లో కూర్చున్నా. మార్నింగ్ టైంలో చర్చ్ తీసుకొని వచ్చి ఈవినింగ్ ఇలా బీచ్లో కూర్చున్నా. బీచ్ ఒక్కడనే కూర్చుని ప్రశాంతంగా ఉంది తెలుసా. ఇలా కూర్చొని బీచ్ని చూస్తుంటే, నీళ్ళలోకి వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇలా బయట కూర్చొని ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా బాగుంది నిజంగా. బీచ్లోకి వెళ్ళాలనిపించింది, కానీ మన మొబైల్, పర్సు ఇవి ఉన్నాయి, వెళ్తే తడిచిపోతాయి. పట్టుకోమని చెప్దామా, ఎవడు లేడు. ఎందుకులే బయటకు వచ్చినా, కానీ బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది.
శనివారం నైటు దాదాపు 11:30 వరకు నేను ఆ బీచ్లోనే ఉన్నా. చాలామంది ఉన్నారు పక్కన. ఇంకా చెనక్కాయలు ఇవన్నీ అమ్మేవాళ్ళు. శుభ్రంగా బీచ్ దగ్గర అలలు, నైట్ టైం కూడా చాలా బాగుంది. సండే ఈవినింగ్ 7:30 వరకు కూడా ఇక్కడ ఉన్నాం బీచ్ దగ్గర. చాలా బాగుంది అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీకు వచ్చేసరికి చిన్న సజెషన్, ఎవరన్నా ఇప్పుడు నాగపట్నం వెళ్ళాలనుకుంటే దయచేసి సింగిల్గా అయితే ట్రైన్కి వచ్చేసేయండి. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు బస్కి వెళ్ళటం బెటర్. చెన్నై వరకు ట్రైన్కి వచ్చేసి చెన్నై నుంచి బస్కి రండి. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్మోర్ నుంచి మనకి డైరెక్ట్ నాగపట్నం ట్రైన్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రైన్ తీసేశారు. ఆ ట్రైన్ తీసేసి తాంబరంకి వేశారు. తాంబరం నుంచి ఎగ్మోర్కి 1 అవర్ జర్నీ ఉంది, అంటే 30 కిలోమీటర్స్. అది కష్టం ఫ్యామిలీని వేసుకొని. లోకల్ ట్రైన్లో రావాలి. సో రిస్క్ వద్దు. ట్రైన్ కాకుండా బస్కి వచ్చేసాను. చెన్నై నుంచి బస్కి వచ్చేసాను ఫ్యామిలీ ఉంటే. చూశారు కదండి, ఇది నా ఫస్ట్ వ్లాగింగ్ వీడియో. ఇందులో ఉన్న తప్పుడు మాట్లాడి ఉంటే క్షమించండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.